హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే రాగి జావ అయితే కాస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ ఏం లేదు, ఇంకా అందుకని రాగి జావ కాస్తున్నాను అనమాట. గిన్నెలో నీళ్ళు అయితే పోసాను ఫ్రెండ్స్. 2 గ్లాసులు వాటర్ పోసాను. మా చిన్న అబ్బాయికి, నాకే మా పెద్ద అబ్బాయి తాగడు, అందుకని మా ఇద్దరికే 2 గ్లాసులు అన్నమాట. 2 గ్లాసులు పోసి కొంచెం పిండి, ఆ వాటర్ వేడెక్కిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసి, ఆ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత రాగి పిండి వేసి కలిపాను అనమాట. స్పూన్తో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టిద్ది అనమాట. వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిండి పోసి కలుపుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టిద్ది, ఉండలు కట్టిద్ది అనమాట. ఇగోండి, ఇంకా పిండి వేసి కలిపాను. ఇంకా ఎంగిల్ అంట్లన్నీ ఇంకా సింక్లో వేస్తున్నాను అనమాట. ఇది మార్నింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. అంట్లన్నీ సింక్లో వేసుకుంటున్నాను, కడుక్కుందామని. వాటర్ పోసి కొంతసేపు నానబెడితే కడుక్కోవడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి ఇంకా రాగి జావ అయితే కాసాను ఫ్రెండ్స్. చల్లారినాక తాగుదాంలే కొంచెం అని, బాగా వేడిగా ఉన్నాయని. ఇలా బట్టలు అయితే తడిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. బకెట్లో సర్ఫేసి ఇంకా బట్టలన్నీ తడిపి పెడుతున్నాను. మన ఇంటి ఇల్లాలుగా మన బాధ్యతలు ఫ్రెండ్స్. మనం ఎలా నిర్వర్తిస్తున్నాం, సక్రమంగా చేస్తున్నామా లేదా, మన పనులు మనం చెక్ చేసుకోవాలన్నమాట. పిల్లల్ని, హస్బెండ్ని, అత్తమామల్ని ఎలా చూసుకుంటున్నాము, మనకి ఏమన్నా మాట వస్తుందా, వాళ్ళని సరిగా చూడట్లేదని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేశాను ఫ్రెండ్స్. సర్ఫేసి ఇగోండి, బట్టలు తడిపి పెట్టేశాను. ఇంక తెల్లారింది, బొడ్డది వచ్చిద్ది అనమాట. నేను తలుపు తీస్తే, ముగ్గేద్దామని బయట తలుపు తీస్తే వచ్చేసిద్ది అనమాట. మన పనులు ఇగోండి. ఇంకా మా అబ్బాయి మీ సేవ వాళ్ళు, సారీ ఫ్రెండ్స్, సచివాలయం వాళ్ళు ఫోన్ చేశారు, ఆన్లైన్ చేస్తున్నాము అని. వెళ్ళాలి సచివాలయానికి ఒకసారి. ఇగోండి, కాలేజీ వాళ్ళు మొన్న ఏయో పేపర్లు ఇచ్చారు, ఫిలప్ చేశాడు మా అబ్బాయి. అందులో అడ్రస్లు, ఆధార్ కార్డులు నంబర్లు సరిగా ఉన్నాయో లేదో, కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని రమ్మన్నారంట. ఇంక అందుకని అవన్నీ మా అబ్బాయి నన్ను చెక్ చేయమంటే నేను చూస్తున్నాను అనమాట. ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డులు నంబర్లు, అడ్రస్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నాం అనమాట. అదే ఫీజు రీఎంబర్స్మెంట్కి మా చిన్న బాబుకి కూడా అప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా అన్నం వండి మా వాళ్ళకైతే టమాటా రైస్ చేసి పెట్టాను అనమాట. చెప్పాగా ఫ్రెండ్స్, వాళ్ళు ఒకరోజు ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, వెజ్ రైస్, టమాటా రైస్, బెండి రైస్, ఆలు రైసు ఇలా చేసి పెడతాను అనమాట. ఇంకా బాక్స్ పెట్టేసాను. ఇవన్నీ కాలేజీకి అయితే వెళ్ళిపోతున్నారనమాట. మనం మన పిల్లల పనులు, హస్బెండ్, అత్తమామ పనులు ఎలా చేస్తున్నాము, ఏమన్నా మిస్ అవుతున్నామా ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా పనులు మిస్ అవుతున్నామా ఏంటి అనేది. మళ్ళీ వాళ్ళు తిరిగి మనల్ని అనకూడదు కదా, ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు, మా పనులు మిస్ అవుతున్నాయి అని. ఇక హస్బెండ్కి అయితే పొద్దున్నే లేవగానే కాఫీ, ఇంకా తనకు కావాల్సిన బట్టలన్నీ రెడీగా పెట్టడం, పిల్లలకు కూడా వాళ్ళకి కావాల్సినవి స్నాక్స్, టిఫిన్, యూనిఫామ్స్, వాటర్ బాటిల్స్, క్యారేజ్, లంచ్ బాక్సెస్ అన్నీ రెడీగా చేసి పెట్టాలన్నమాట. ఏమన్నా మిస్ అయ్యామనుకోండి ఇంకా హస్బెండ్ అరుస్తారనమాట, ఏంది అవి చేయలేదు, ఇవి చేయలేదు అని చెప్పేసి. ఇంట్లో కూడా ఎప్పుడు బెడ్ మీద పక్క దులిపేసుకోవాలి, బూజుంటే దులిపేసుకోవాలి, ఇల్లంతా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. సోఫాలు కూడా ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. టీవీ దగ్గర, ఫ్రిడ్జ్ పైన, కబోర్డులో ఏమైనా డస్ట్ ఉందో లేదో అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరి చేతన్నా చెప్పించుకోకూడదు అనమాట. మన పనులు మనమే చూసుకొని చెక్ చేసుకొని చేసుకుంటూ ఉండాలి. వేరే వాళ్ళు చెప్తే మనకి కొంచెం గిల్టీగా ఉండిద్ది కదా, అవి చేయలేదు, ఇవి చేయలేదు అంటే. ఇది మీషోలో మొన్న ఆర్డర్ పెట్టాను కదా ఫ్రెండ్స్, అవన్నమాట. ఇది కరువు స్కేల్ అనమాట. జాకెట్కి నెక్ రౌండ్గా రావాలంటే ఈ స్కేల్ పెట్టి రౌండ్గా గీస్తే రౌండ్ వస్తుంది అనమాట. అటు ఇటు వంకర పోకుండా ఉంటుంది. కరువు స్కేల్ ఇది. ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్, 93 రూపాయలు పడింది. బయటే నయ్యం 50 రూపాయలు, ఆన్లైన్లో ఎక్కువ రేట్ అనమాట. ఈ స్కేల్ వరకు అయితే, మిగతాయి నాకు తెలియదు కానీ ఈ స్కేల్ మాత్రం ఎక్కువే తీసుకున్నారు డబ్బులు ఆన్లైన్లో. మీరు కావాలనుకుంటే బయట విడిగా షాపుల్లో కూడా దొరుకుతున్నాయి. షాపులో అయితే 50 రూపాయలు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అయితే మీషోలో 93 రూపాయలు తీసుకున్నారు, ఎక్కువ కాస్ట్ పడింది. ఇగోండి, ఇంకా మా వారు నాకైతే నైటీలు కొనుక్కొచ్చారు. అవి కొంచెం బార్ అయితే ఇంకా కుడుతున్నాను అనమాట. నా సైజుకి సరిపడా ఫోల్డ్ చేసి, మీ ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట.
ఇంట్లోనే మిషన్ ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ తేలిగ్గా చేసుకోవచ్చు, అంత కష్టం ఏమీ లేకుండా. ఇల్లు నీట్గా లేదనుకోండి, ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు చూసారనుకోండి, అమ్మో ఏంది వీళ్ళ ఇల్లు ఇలా ఉంది అనుకుంటారు. మనతో చెప్పకపోయినా మన పక్కన వాళ్ళతో అన్నా చెప్తారు. కొంతమంది మొఖానే అంటారు, కొంతమంది పక్క వాళ్ళతో చెప్తారు అన్నమాట. అందాకెందుకు, మొన్న నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఫ్రిడ్జ్ డోర్ తీయంగానే చండాలంగా ఉందన్నమాట. డబ్బాల నిండా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో నీళ్లు కారి ఐస్ వాటర్ అంతా కారి డబ్బాలన్నీ జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. లోపల షెల్ఫ్ల్లో ప్లేట్లు ఉంటాయి కదా, గాజు ప్లేట్లు ఉంటాయి కదా, అవన్నీ జిడ్డు జిడ్డుగా బంకలు కారుతూ ఉన్నాయి. వాటిల్లోనే ఆమె నీళ్లు పోసి పొట్టింది తాగటానికి. ఇలా ఎవరన్నా వస్తే చూస్తే మనకే గిల్టీగా ఉండిద్ది అనమాట, చండాలంగా అనిపించిద్ది. కాబట్టి మన పనులు మనం చేసుకోవాలి. అస్తమానం టీవీ ఫోన్లు చూస్తా పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్తా కాదు ఫ్రెండ్స్, మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవే మన ఇంటి ఇల్లాలుగా మన బాధ్యతలు. మన పిల్లల్ని హస్బెండ్ని చూసుకోవటము, మన ఇంటి పనులు చూసుకోవటము, ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ ఉందో అక్కడే సర్దుకోవాలి. ఒక చోటది ఇంకో చోట పెట్టడం ఇలా కాదు, అన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలన్నమాట. ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దుకోవాలి. అప్పుడే ఇల్లు అందంగా ఉంటుంది. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు కదా, అదేనమాట. ఇంకా ఒంట్లో బాగోనోళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు ఎలా ఉంచుకున్నా కానీ వయసులో ఉన్న వాళ్ళు మాత్రం నీట్గా సర్దుకోవాలి కదా. మరీ అందంగా డెకరేషన్లు ఏం చేయవసరం లేదు, ఉన్న దానిలోనే పద్ధతిగా నీట్గా సర్దుకుంటే సరిపోయిద్ది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా నైటీ అయితే కుట్టేశాను. ఎంత బాగుందో చూసి మిగతా ఎక్స్ట్రా ఉన్నది కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఫ్రెష్ అయ్యి వేసుకోవాలి తర్వాత. ఇగోండి ఇంకా గిన్నెలు అయితే బయట వేసుకున్నాను తోముకోవడానికి. వాటర్ రావట్లేదు సింక్లో, అందుకని చెప్పేసి ఇక బయట పెట్టుకొని బయట తోముకుంటున్నాను అనమాట. చుట్టుపక్కల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తా తోముకోవచ్చాను. ఇగోండి ఇంకా మా బుట్టది ఎదిరింటామా వచ్చారు. ఇంకా కాసేపు కూర్చొని బయట మాట్లాడుకున్నాము. వర్షం అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్. రోజు సాయంత్రం అయితే వర్షం ఫుల్గా పడుతుంది అనమాట. మాకు రోజు పడుతుంది. రేత్రి అయితే మామూలుగా కాదు, డ్రైనేజీలు అయితే నిండిపోయి నీళ్ళు కూడా ఆగిపోతున్నాయి అన్నమాట. ఈ బుడ్డదాంతోనే ఆటలు సరిపోతున్నాయి మాకు. ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు ఆడుకుంటున్నాము బుడ్డదాంతో. మాకు చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట బుడ్డదాంతో. ఇదివరకు అయితే బోర్ కొట్టేది, ఇప్పుడు ఈ హాతిమాతో సరిపోతుంది అనమాట. సరదాగా కూర్చొని మాట్లాడుకోవటం, ఆడుకోవటం. ఆంటీ ఫోటోది ఈ ఫోటో తీయనిద్ది అనమాట నన్ను. పద్దాకలు వచ్చేసి ఫోటోలు వీడియోలు తీయన్న, ఫోటో అనే అనిద్దిలే, వీడియోలు అంటాం రావు. ఆ చిన్న చిన్న మాటలు బుడ్డ ఇప్పుడే కొత్తగా మాటలు వస్తున్నాయి కాబట్టి ఆ మాటలు ముద్దుగా ఉంటాయి అన్నమాట. కొడతానంటే కొడతా అనిద్ది, దెబ్బ పడిద్దంటే దెబ్బలు పడతాయి అంటది. అవి వచ్చి రాని మాటలు ఇప్పుడే బాగుంటాయి అనమాట. ఇవన్నీ ఇంకా నేనైతే బట్టలు ఉతికేసాను కదా, అవి అయితే మడతలా వేసి పెట్టుకుంటున్నాను అనమాట. కాసేపు మాట్లాడి వచ్చి ఎదురింటి ఆవిడతోటి ఇక బట్టలు మడతేసి ఇల్లు ఊడ్చేసి ఇంకా వంట పనికి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా వంట చేయాలన్నమాట. ఇంక ఇలా ఉంటుంది అనమాట మన మార్నింగ్ వ్లాగ్. ఒక్కో రోజు ఒక రకంగా ఉండిద్ది, ఎప్పుడు ఒకేలాగా ఉండదులేండి. ఇంకా పిల్లలు మా వారి ఎవరి వాళ్ళకి మడతలేసి పెట్టాలన్నమాట. అన్నీ ఒక చోట ఏమి ఉండవులేండి. షెల్ఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క షెల్ఫ్, ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి పెడతానమాట మడతలు వేసి. ఇంక ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇల్లాలిగా మన ఇంటి బాధ్యతలు. పిల్లల్ని హస్బెండ్ని వాళ్ళని చూసుకోవాలన్నమాట. ఇంకా ఇల్లుని నీట్గా పెట్టుకోవాలి. పూల చెట్లు ఉంటే పూల చెట్లు వేసుకోండి. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే నేను వేశాను ఫ్రెండ్స్. మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో 3 మందార చెట్లు వేసాను, గోరింటాకు చెట్టు, కనకాంబరం చెట్టు, గోంగూర చెట్టు, ఇలాగా కొన్ని చెట్లు అయితే వేసాను. వానకి బతికినవి. ఈసారి పువ్వులు పూసినప్పుడు చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికి పువ్వులు అయితే పడలేదు, మొన్న పడినాయి కానీ నేను కొన్ని వీడియో తీయటం మర్చిపోతున్నాను ఫ్రెండ్స్. ఎంత యూట్యూబర్నన్నా ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు తీయటం అయితే మర్చిపోతున్నాను. ఈసారి మా చెట్టుకు పూలు పూసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.